హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మార్నింగ్ రొటీన్ ఇక్కడ ముగ్గు వేసే ప్లేస్లో మొక్కలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే హ్యాంగింగ్ పాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికంతా నీళ్ళు పట్టే లోపల ఫ్లోర్ అంతా కూడా మొత్తం అంతా తేమైపోతుంది. అంతా ఊడ్చి కడిగే లోపలైతే దాదాపు 1 అవర్ దాకా అయితే మాత్రం టైం పడుతుంది. వర్షం పడుతూ ఉంటే కొంచెం తక్కువగా నీళ్ళైతే పడతాయి, కానీ ఇంకా వర్షాలు కూడా ఆగిపోయినాయి కదా, ఇంకా ప్రతిరోజు నీళ్ళు పట్టాల్సి ఉంటుంది. ఆ హ్యాంగింగ్ పాట్స్కి అంతా నీళ్ళు పట్టినప్పుడు అయితే మాత్రం ఫ్లోర్ అంతా బాగా నానిపోతుంది. అంతా ఊడ్చే లోపల అక్కడే 1 అవర్ దాకా టైం అయితే అయిపోతుంది. కొద్దిగా మట్టి రాలడం ఈ విధంగా అంతా ఉంటుంది. ఎక్కువ పనే అండి. దాదాపు ఇంకా నడుము పట్టేసినంత పని అయిపోతుంది. మొత్తం ఊడ్చి తుడిచి లేసే లోపలైతే మాత్రము ఇంక ఈరోజు ముగ్గు విషయానికి వస్తే మాత్రం చాలా సింపుల్ గీతల ముగ్గే వేసేస్తున్నాను. నా వరకైతే మాత్రం నాకు చాలా వరకు మెలికల ముగ్గులు చాలా ఇష్టము. నాకు చాలా బాగా కూడా వచ్చు మెలికల ముగ్గులు అయితే మాత్రము. కానీ చాలామంది ఎందుకు కష్టంగా ఫీల్ అవుతారో ఇష్టపడరు, కాబట్టి ఇక్కడ నేను గీతల ముగ్గులే చూపిస్తున్నాను. అది కూడా చాలా ఈజీగా ఉంది. ఈ విధంగా వేసేసి లోటస్ వస్తుంది. చాలా బాగుంటుంది, ఈజీగానే ఉంటుంది. మనకి రోజు పెట్టుకునేంత ఈజీగాను బాగుంది ముగ్గు అయితే మాత్రము. అలాగే నేను వీడియోస్ కంటే కూడా షార్ట్స్లో ఎక్కువగా ముగ్గులు అనేవి పెడుతూ ఉంటాను. ఎవరు నాలెడ్జ్ని బట్టి వాళ్ళు పెడుతున్నారు కదండి. ఒక్కొక్కరు కుకింగ్ వీడియోస్ అని, ఒక్కొక్కరు డ్యాన్స్ అని, ఒక్కొక్కరు ముగ్గులని, ఒక్కొక్కరు సింగింగ్ అని, అలాగే ఒక్కొక్కరు తినడము. ఈ విధంగా నాకున్న నాలెడ్జ్ ముగ్గులు కాబట్టి నేనైతే మాత్రం షార్ట్స్లో అయితే మాత్రం కనిపించము, కానీ ముగ్గులు అయితే మాత్రం వేస్తూ ఉంటాను. ఇంకా వీడియోస్లో అప్పుడప్పుడు వీడియోస్ అయితే మాత్రం టైం కుదిరినప్పుడంతా ముగ్గులు, అలాగే నా గార్డెన్ కావచ్చు, నా లైఫ్ స్టైలు, కుకింగు, అలా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా నాకు టైం దొరికినప్పుడంతా మాత్రం షేర్ చేస్తూ ఉంటాను. అలాగే చూసారు కదండి, అసలు ముగ్గు ఎంత బాగుంది, ఎంత సింపుల్గా, చాలా బాగుందండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను దేవుడికి సింపుల్గా దీపారాధన అయితే మాత్రం చేస్తున్నాను. కొన్ని పూలు ఉంటే అవే దేవుడికి అయితే పెట్టేసి అగరబత్తులు అవి వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను. చాలా సింపులే అండి పూజ అయితే మాత్రం. దీపారాధన చేసుకుంటాను, పెద్దగా విశేషంగా ఏమీ ఉండదు. డైలీ చేసుకున్న దానికి సింపుల్గా ఉండే విధంగా అయితే మాత్రం ప్రతిరోజు అయితే మాత్రం దీపారాధన కంపల్సరీ తప్పకుండా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న అల్లం ముక్క, 2 యాలకులు అయితే టీలోకి యాడ్ చేసుకుంటున్నాను. టీ ఫ్లేవర్ కొంచెం టేస్ట్గా ఉన్నాయి అనేసి అయితే మాత్రం నాకైతే మాత్రం లెమన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఇదైతే మాత్రం చాలా ఇష్టము. టీ కూడా ఇష్టమే, కానీ మూడ్ని బట్టి, వెదర్ని బట్టి మాత్రం టీ తాగాలి అనిపిస్తుంది. నేను తాగలేదంటే ఇంట్లో తాగడానికి రెడీగా ఉంటారు కదా, ఇంక ఇంట్లో వాళ్ళందరి కోసం అయితే టీ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇంకా 1/2 గ్లాస్ కంటే తక్కువగానే టీ తీసుకుంటున్నాను. మా అమ్మాయి ఫ్రెండ్ ఉన్నారు ఇంట్లో, వాళ్ళకైతే టీనే కావాలి అనేసి అన్నారు. ఇంకా టీ తాగుతూ అయితే మాత్రం ఏం టిఫిన్ చేసేది అనేసి అయితే మాత్రం డిస్కస్ చేస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. వాళ్ళైతే మేము ఏం చెప్తే ఏం ప్రయోజనం లేదో, ఆల్రెడీ నీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింటావు, అది చేసే అనేసి అయితే మాత్రం చెప్పారు. ఇంకా అడిగినా ప్రయోజనం లేదనేసి అయితే నేనైతే పన్నీర్ రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను. పన్నీరు, చెన్న రైస్ అన్ని మసాలాలు వేసేసాను. ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసేసాను. ఫ్రై చేసుకునేస్తున్నాను. పన్నీరు అలాగే శనగలు కూడా వేసేసి ఫ్రై అయిపోతున్నాయి మొత్తం. ఇంకా ఒకే 1 గ్లాస్ రైస్ అయితే ఇక్కడ నానబెట్టుకున్నాను. ఇది కూడా బాస్మతి రైస్ అండి. 1 గ్లాస్కి 2 గ్లాస్ అయితే నీళ్ళు వేసుకుంటాను. మనకి మసాలా, చెన్న అంతా ఉంటుంది కదా, 1 గ్లాస్ రైస్కి, బాస్మతి రైస్కి 2 గ్లాసులు అయితే సరిపోతుంది.
అంతే. చాలా సింపుల్. అలాగే మనకు వర్క్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసేయచ్చు. మా ఇంట్లో కొంచెం ప్రోటీన్ పిచ్చి, ప్రోటీన్ అంటూ ఉంటారు. దానికోసం చెన్నా పన్నీర్ 2 కూడా మిక్స్ చేసేసాను. కాస్త ఉప్పు కారం అంతా చెక్ చేసుకునేసి అయితే బియ్యం వేసిస్తాను. ఒక్క విజిల్ చాలు. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత అయితే నేను ప్రెజర్ తీసేసి స్లోగా అయితే మిక్స్ చేసుకుంటాను. మనకి ఏ రైస్ అయినా కానీ, బాస్మతి కానివ్వండి, నార్మల్ రైస్ ఏదైనా కానివ్వండి, అలా గబగబా కలిపేయకూడదు. అన్నం విరిగిపోతుంది, పొడవుగా ఉండేదంతా బాగుండదు, నూకుగా అయిపోతుంది. స్లోగా కలుపుకోవాలి, అప్పుడు రైస్ పలుకుల్లాగా బాగుంటాయి. ఇలా ఒక విజిల్ అయితే వచ్చేసింది. స్టవ్ కూడా బంద్ చేసేసాను. ఇంకా ప్రెజర్ని అయితే స్లోగా ఈ విధంగా అయితే మాత్రం తీసేస్తూ ఉంటాను. ప్రెజర్ మొత్తం వెళ్ళిపోయింది. అలానే ఒక 2 నిమిషాలు అయితే వదిలేస్తాను. ఆల్మోస్ట్ చూడండి వెళ్ళిపోయింది. లైట్గా కొంచెం ఉంది. ఆ వేడికి మనకి లోపల ఉన్న రైస్ కూడా కరెక్ట్గా అయితే స్టీమ్ అయిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా అయితే పెట్టేస్తాను. చూద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉందో. ఇలానే స్లోగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. బాగా కరెక్ట్గా అయింది చూడండి. రైస్ చాలా బాగుంది. కొంచెం ఇప్పుడు బటర్ అయితే వేసుకుంటున్నాను. రెడీ అయిపోయిన తర్వాత కొంచెం ఈ విధంగా బటర్ అయినా కానివ్వచ్చు, నెయ్యి అయినా వేసుకుంటే మాత్రం తినడానికి రైస్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా కుదిరిందండి. ఇప్పుడు మిక్స్ చేసేస్తాను. సింపుల్గా ఈజీగా కూడా అయిపోయింది. ఇంక లేట్ చేయకుండా తినేయడమే. ఈరోజుకి ఇదే అండి సింపుల్గా వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.